చాప్టర్ 1లో మనం చూసాం. తల్లి అనుమతితో 8 ఏళ్ల చిన్నారి శంకరుడు ఇల్లు వదిలి బయలుదేరాడు. కానీ ఆ బాలుడు ఎక్కడికి వెళ్తున్నాడు? తన గురువు ఎక్కడ ఉన్నాడో ఆయనకు ఎలా తెలుసు? చేతిలో ఒక కర్ర, కమండలం, మనసులో నిరంతర శివనామ స్మరణతో శంకరుడు కాలినడకన కేరళ నుండి ఉత్తర దిశగా ప్రయాణించారు. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, ఉప్పొంగే నదులు, దేనికి ఆయన భయపడలేదు. దాదాపు 2000 కిలోమీటర్లు నడిచి చివరకు మధ్య భారతంలోని నర్మదా నది తీరానికి చేరుకున్నారు. అక్కడ ఒక గుహలో తన కోసం వేచి ఉన్న మహాగురువు గోవింద భగవత్పాదుల గురించి ఆయనకు ముందే తెలుసు. నర్మదా నది తీరంలో ఒక గుహ వెలుపల శంకరులు ఆగారు. ఆ గుహలో గోవింద భగవత్పాదులు సమాధి స్థితిలో ఉన్నారు. శంకరులు ఆయనకు భక్తితో ప్రణమం చేశారు. అప్పుడు గుహలోపల నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. బాలక, ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? సాధారణంగా ఎవరైనా అయితే నా పేరు శంకరుడు, నేను కేరళ నుండి వచ్చాను అని చెబుతారు. కానీ శంకరులు అక్కడ చెప్పిన సమాధానం వింటే మన వెన్నులో వణుకు పుడుతుంది. ఆయన అక్కడికక్కడే 6 శ్లోకాలు చెప్పారు. అవే జగత్ ప్రసిద్ధమైన నిర్వాణ షట్కం. నేను మనసును కాను, బుద్ధిని కాను, అహంకారాన్ని కాను, పంచభూతాలను కాను. నేను మరణం లేని, జననం లేని చిదానంద రూపాన్ని. నేను శివుడిని, చిదానంద రూప శివోహం శివోహం. ఈ సమాధానం విన్న భగవత్పాదులు ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు పరమశివుడే శిష్యుడిగా వచ్చాడని గ్రహించి శంకరులకు సన్యాస దీక్ష ఇచ్చి అద్వైత వేదాంత రహస్యాలను బోధించారు. గురువు జ్ఞాన మేరకు శంకరులు కాశీ నగరానికి చేరుకున్నారు. కాశీ అంటే జ్ఞానానికి నిలయం. ఒకరోజు ఉదయం శంకరులు తన శిష్యులతో కలిసి గంగా నదిలో స్నానం చేసి వస్తుండగా ఒక చండాలుడు, అంటే తక్కువ కులం వ్యక్తిగా భావించబడేవాడు, 4 కుక్కలతో కలిసి ఎదురుగా వచ్చాడు. శంకరుల శిష్యులు తొలగు, దూరంగా వెళ్ళు అని అరిచారు. అప్పుడు ఆ చండాలుడు ఆగి శంకరుల కళ్ళల్లోకి చూస్తూ ఒక ప్రశ్న వేశాడు. యతివారా, దేన్ని దూరం జరగమంటున్నావు? ఈ పంచభౌతికమైన శరీరాన్నా, లేక నాలోనూ నీలోనూ ఉన్న ఆ ఒక్కటైన ఆత్మనా? ఈ మాట వినగానే శంకరులు స్తంభించిపోయారు. అద్వైతం బోధించే తాను ఒక వ్యక్తిని చూసి దూరం జరగమనటం ఎంతటి పొరపాటో గ్రహించాడు. వెంటనే ఆ చండాలుని పాదాలకు నమస్కరించారు. అప్పుడు ఆ వ్యక్తి మరెవరో కాదు, సాక్షాత్తు 4 వేదాల రూపంలో ఉన్న 4 కుక్కలతో కూడిన విశ్వేశ్వరుడు, ఆ పరమేశ్వరుడుగా దర్శనమిచ్చాడు. ఆ క్షణమే శంకరుల నోట వెలువడిన 5 శ్లోకాలే మనీషా పంచకం. భేదభావం లేని జ్ఞానమే నిజమైన జ్ఞానమని లోకానికి చాటి చెప్పారు. కాశీలో ఉన్న సమయంలో శంకరులు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి శంకరులతో వాదనకు దిగాడు. ఆ వాదన రోజుల తరబడి సాగింది. చివరకు ఆ వృద్ధుడు సాక్షాత్తు వేదవ్యాస మహర్షి అని శంకరుల శిష్యుడు పాదపద్ముడు గ్రహించాడు. శంకరుల మేధస్సుకు సంతోషించిన వ్యాసుడు ఇలా అన్నాడు: శంకర, నీ జ్ఞానం అద్భుతం. నీ ఆయుష్ కేవలం 16 ఏళ్లే. అప్పటికి శంకరుల ఏళ్ళు 16 సంవత్సరాలే. కానీ సనాతన ధర్మాన్ని రక్షించడానికి నీకు మరికొంత కాలం కావాలి. అందుకే నీకు మరో 16 ఏళ్ళు ఆయుష్ను ప్రసాదిస్తున్నాను అని వరమిచ్చాడు. అలా శంకరుల ఆయుష్ 32 ఏళ్లకు పెరిగింది. 16 ఏళ్ల వయసులోనే శంకరులు ఒక మహాశక్తిగా మారారు. గురువు దీక్ష, శివుడి ఆశీస్సులు, వ్యాస మహర్షి వరం. ఇప్పుడు శంకరులు చేయాల్సింది ఒక్కటే, అది దిగ్విజయ యాత్ర. దేశమంతటా తిరిగి అద్వైతాన్ని స్థాపించాలి.
కానీ ఆయన ప్రయాణంలో ఎదురైన అతిపెద్ద సవాలు ఏమిటి? ఉద్దండులైన పండితులను ఆయన ఎలా ఎదుర్కొన్నారు? మండన మిశ్రుడితో జరిగిన ఆ చరిత్రాత్మక వాదన ఏంటి? ఇదంతా మనం చాప్టర్ 3లో తెలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.